చేనేత కార్మికుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్న నూతన కోశాధికారి తాటికొండ వెంకటేశం జోగిపేట చేనేత సహకార సంఘం నూతన పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కోశాధికారి వెంకటేశం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నూతన చేనేత సంఘంలో కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన మంత్రి దామోదర్ రాజనరసింహకు చేనేత సహకార సంఘం డైరెక్టర్లు, సభ్యులకు, పద్మశాలి కుల బాంధవులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో ప్రభుత్వం సహకారంతో చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం, చేనేత కుటుంబాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించే విధంగా సరికొత్త విధానాలతో ప్రపంచమంతా చేనేతకు ప్రత్యేక గుర్తింపు తెస్తానని అన్నారు. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి, జై జై పద్మశాలి. జోగిపేట చేనేత సహకార సంఘం ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైంది. దానిలో అందరము పాల్గొనాలనుకున్నాం. ముఖ్యంగా దామోదర్ సార్ ఆదేశానుసారం ఎన్నికలు ఎందుకు కూర్చొని కుల బాంధవులందరూ కూర్చొని చర్చించుకొని యూనిటీగా రండి, దానివల్ల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడంతో దామోదర్ సార్ ఆదేశానుసారం మేమందరము కుల బాంధవులు కూర్చొని ఎన్నికలు ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకుందామని కూర్చొని అందరం కలిసి మాట్లాడి అధ్యక్షునిగా పడిగ సత్యం గారు ఎన్నుకోవడం జరిగింది. నేను ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. మరియు ఉపాధ్యక్షునిగా అనంతరాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు నేను వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మా కుల బాంధవులందరికీ మరియు డైరెక్టర్లందరికీ. ముఖ్యంగా చేనేత కార్మికులు చాలా అణగారి వర్గాల్లో ఉంటారు. వాళ్ళందరికీ జీవనోపాధి కలగాలని మరియు ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, చేనేత పెన్షన్ కావచ్చు, ఇలా ఏ రకమైన ప్రభుత్వ స్కీములు ఉన్నా వాటిని మా కుల బాంధవులకు అందజేయాలని కోరుకుంటున్నాను. అలాంటి స్కీములు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు వచ్చినా ముఖ్యంగా ముందు వరుసలో మా కుల బాంధవులు, పద్మశాలి కుల బాంధవులు ఉండాలని, వాళ్లకు న్యాయం జరగాలని, వాళ్ళ పక్షాన నేను పోరాడాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే దీంతో పాటు సంఘం అభివృద్ధి కూడా ముఖ్యము. ఆ అభివృద్ధికి దామోదర్ సార్ గారు కూడా సహకరిస్తానని చెప్పారు. వారిని కూడా ఒకసారి సందర్శించమని చెప్పాము. వారిని కూడా సమయం అడిగాము, సందర్శిస్తానని అతను కూడా చెప్పారు. ముఖ్యంగా కార్మికులు ఇప్పుడున్న చేనేత వృత్తిలో తక్కువ జనాభా ఉంటున్నారు. అందరూ పెద్దవాళ్ళే ఉంటున్నారు, పెద్ద మనుషులే ఉంటున్నారు. చిన్న వాళ్ళందరూ యూత్ అంతా వలస వెళ్ళిపోతున్నారు హైదరాబాద్కి. కాబట్టి అలాంటి వారిని కూడా తిరిగి మళ్ళీ సొంత గ్రామానికి చేనేత సంఘంలో వాళ్ళు పనిచేయడానికి, ఈ యూత్ పనిచేయడానికి ఎలాంటి స్కీములు ఉండాలి, ఎలాంటి పవర్ రూమ్స్ పెట్టాలి అని సార్ గారితో చర్చించాము 2 దఫాలుగా. సార్ కూడా మాకు సజెషన్ ఇచ్చారు. దానికి అనుకున్న మేము కూడా మా డైరెక్టర్లు అందరం కలిసి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరం చర్చించి యువతకు, పెద్దవాళ్లకు, పిల్లలకు కూడా ఎలాంటి స్కీములు ఉంటాయి వాళ్ళకు కూడా ఇప్పేయడానికి, పెద్దవాళ్ళకి ఇప్పేయడానికి, యూత్కు కూడా పని కల్పించడానికి, ఇంకా గవర్నమెంట్ ఎలాంటి లబ్ధి ఉంటాయో అవన్నీ చేకూర్చడానికి మేము కోరుకున్నాము. చేనేత సహకార సంఘం పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన మంత్రి దామోదర్ సార్ గారికి మరియు కుల బాంధవులకు, కుల పెద్దలకు మరియు నా తోటి డైరెక్టర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.